క్రోధాకార అంకుశోజ్వల. అమ్మవారు కుడి చేతి వైపు ఉన్నటువంటి కింది చేతిలో క్రోధమనబడేటటువంటి అంకుశాన్ని పట్టుకుంది. ఇది చాలా గమ్మత్తైనటువంటి లక్షణం. ఈ చేతిలో ఉన్నదానికి ఈ చేతిలో ఉన్నదానికి ఏమీ తేడా లేదు. రెండు కవల పిల్లలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. ఎంత చక్కగా పుడతాయంటే ఈ రెండు. భాగవతంలో ఒక అందమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. జీవితం అనగా ఏమి అంటే వాళ్ళు ఈక్వేషన్ వేశారు. జీవితము ఈజ్ ఈక్వల్ టు నీవు కోరిన కోర్కెలు తీరినప్పుడు కలిగినటువంటి సుఖము ప్లస్ నీ కోర్కెలు తీరనప్పుడు నువ్వు పొందిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు జీవితము. నువ్వు కోరిక కోరావు, తీరింది, సుఖం. నువ్వు కోరిక కోరావు, తీరలేదు, దుఃఖం. ఈ రెండు కలుపుకుంటూ వెళ్ళు, చివరికి జీవితం. ఈ రెండు కాకుండా నీకేమైనా ఉందా? ఇంకేం లేదు. ఏమున్నాయి? ఏమీ లేదు. అది రాగస్వరూప పాషాఢ్య. దాన్ని ఏమంటుందంటే వేదాంతం హితశత్రువు అంటుంది. హితశత్రువు అంటే వాడు శత్రువులా ఉండడు. చాలా ప్రమాణం అక్కడే. శత్రువు అని తెలిసింది అనుకోండి, మీరు జాగ్రత్త పడచ్చు. శత్రువు అని తెలియకుండా పరమ స్నేహితుడిలా ఉంటాడు పక్కన. మీరు చాలా స్నేహితుడు కదా అని నమ్మేస్తారు. నమ్మేసి మీరన్నీ ఆయనకి చెప్తారు. అన్నీ ఆయనకి చెప్పేసిన తర్వాత మిమ్మల్ని మోసం చేయడం చాలా తేలిక, మిమ్మల్ని మట్టు పెట్టడం చాలా తేలిక. హితశత్రువుని పట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడంటారు. హితశత్రువు అంటే రాగం. ఇది చాలా సంతోషంగా ఉంటుంది. మా పాపం అంటూ వస్తే ఒక్కదానికి ఆ అజ్ఞానాన్ని అలా మాట్లాడితే తప్ప తీయడం కుదరదు అనుకున్న నాడు మాత్రమే నేను అంత వ్యగ్రతతో మాట్లాడాలి తప్ప, లేకపోతే నేను మాట్లాడకూడదు. ఈ పరిశీలన నీకు వస్తే, నీ కోపం మీద కోపం నీకు ప్రారంభమైతే, నీ బలహీనతల మీద కోపం నీకు ప్రారంభమైతే, నువ్వు ధర్మాన్ని ఎక్కడ వదిలేస్తున్నావో అక్కడ నీకు కోపం ప్రారంభమైతే, ఆ కోపము అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని చూడడం వల్ల నీకు కలిగినటువంటి ఫలితము. కాబట్టి మాకు కోపంగా ఉందండి, మాకు బలహీనతలు ఉన్నాయండి, మేము చెడిపోతున్నామండి అన్న వాళ్ళు మారడానికి ఏది చెయ్యాలి? అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని ధ్యానం చెయ్యాలి. చేస్తే అయ్యో అమ్మా ఇందుకోసమా తల్లి పట్టుకున్నావు, అయినా నేను పాపిష్టివాడిగా బతకనమ్మా, మారిన బిడ్డడిగా నువ్వు సంతోషించేట్టు బతుకుతానని నువ్వు ఒకనాడు మార్పు తెచ్చుకుంటావు. మార్పు నీ నడువడి యందు రావాలి, వినడమునందు కాదు, వెళ్ళి కూర్చోవడంలో కాదు. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మీరు బాగా త్రివేణి సంగమంలో బతికున్నంత కాలం మొసలి ఉన్నా ఉపయోగం ఉండదు. గురువుని పట్టుకుని జీవితాంతం వెంపర్లాడినా ఉపయోగం ఉండదు. గురువాక్యమును శ్రవణము చేసినది అనుష్ఠానములో పెట్టుకుంటేనే జీవితానికి ఉద్ధరణ. అనుష్ఠాన పర్యంతములోనికి గురువు గారి వాక్యం రాకపోతే ఏమీ ఉపయోగం లేదు. నీవు శిష్యుడవని చెప్పుకుని నువ్వు సాధించినది జీవితంలో ఏది ఉండదు. నీ అనుష్ఠానమునందు మార్పు వస్తేనే. అందుకే గురూపదేశమైంది లలితా సహస్రం. హయగ్రీవుడు అగస్త్యుడికి ఉపదేశంగా తీసుకొచ్చాడు. భాస్కరరాయల వారు అమ్మవారి అనుగ్రహంతో దాని అర్థాన్ని ప్రకాశింపచేశారు. అంటే